ఒక వీడియో చేయడం జరిగింది. భువనగిరి మున్సిపాలిటీ దాదాపు 99% అందరూ ఆల్మోస్ట్ భువనగిరి మున్సిపాలిటీలో ఉన్న అందరూ బీసీలు ఎస్సీలే గెలిస్తే అక్కడ ఒకే ఒక రెడ్డి గెలిచిండు. ఆ రెడ్డికే ఇవ్వడానికి అంటే మున్సిపల్ చైర్మన్ ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతోందట అని మనం మొన్న ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో గట్టిగా వైరల్ అయింది, ఆ ప్రాంతంలో ప్రభావం చూపింది. మొత్తానికి ఎమ్మెల్యే కూడా కొంత ఆయన కూడా ఆలోచించి, సో నాకే కులం లేదు, నేను రెడ్డి అయినా కూడా అందరి గురించి ఆలోచిస్తా అన్న కోణంలో ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టు కనబడుతున్నది. యాదాద్రి భువనగిరి జిల్లా ఇది. భువనగిరి మున్సిపాలిటీలో తంగళ్లపల్లి శ్రీవాణి విశ్వకర్మ చారి బీసీకి అక్కడ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. ఇది మన తొలి వెలుగు ఎఫెక్ట్ అని చెప్పాలి. దాని తర్వాత వైస్ చైర్మన్ కూడా ఎవరికో ఇచ్చినారు. వైస్ చైర్మన్ కూడా బీసీకే ఇచ్చినట్టున్నారు. పోతంశెట్టి వెంకటేశ్వర్లు వైఫ్ గతంలో వీళ్ళు మున్సిపల్ చైర్మన్ ఉన్నట్టుంది. సో వాళ్ళ వైఫ్కి పోతంశెట్టి మంజుల కులం మున్నూరు కాపు, తను కూడా బీసీనే, తనకి వైస్ చైర్మన్ పదవి ఇచ్చినట్టుగా కనబడుతున్నది. నెక్స్ట్ వీళ్ళ భువనగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్న మరొక మున్సిపాలిటీ పోచంపల్లి మున్సిపాలిటీ. అక్కడ పద్మశాలి ఓట్ బ్యాంక్ చాలా గణనీయంగా ఉంటుంది. సో పద్మశాలికి చెందిన తడక వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి అక్కడ మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. ఆయన పోచంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్గా కూడా బీసీకే ఇవ్వడం జరిగింది. కొయ్యడ రజని శ్రీనివాస్ గౌడ్కి ఇవ్వడం జరిగింది. సో భువనగిరి మున్సిపల్ చైర్మన్ జనరల్, పోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ రెండు జనరలే అట. అసలు యాక్చువల్గా అక్కడ రిజర్వేషన్ కాదు, రెండు జనరల్లోనే ఉన్నాయి. జనరల్లో ఉన్న బీసీలకు ఇవ్వడం జరిగింది. సో ఇట్లా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో కూడా ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు, ఆదరిస్తారు. మీరు రేపు జరగబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో కూడా జనరల్ స్థానాల్లో మెజారిటీ ఎస్సీ ఎస్టీ బీసీలని పెట్టడానికి ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు అనిల్ కుమార్ రెడ్డి గారు.